15 సంవత్సరాల లోపట్ల అంటే ఇప్పుడు మామూలుగా దాన్ని దృష్టి లోపం అంటామండి. దాంట్లో వీళ్ళలో మెయిన్‌గా మయోపియా అంటాము. మయోపియా అనేది కామన్‌గా దగ్గరవి బాగా కనబడుతుంది, దూరం సరిగ్గా కనబడదు. అప్పుడు తల్లిదండ్రులు టీచర్లను పోయి అడగాల, బాబు ఏమన్నా స్కూల్లో బోర్డు చూసే రాసుకుంటున్నారా? లేక పక్కన ఎవరినైనా చూసి రాస్తున్నాడా? ఇంటికొస్తానే టీవీ దగ్గరకు పోయి చూస్తా ఉన్నాడా? కళ్ళేమన్నా స్లిట్ లైక్ మాదిరి చూస్తా ఉన్నాడా? లేకపోతే తల ఏమన్నా సొట్టగా పెట్టి చూస్తా ఉన్నాడా? ఇవన్నీ లక్షణాలు. స్కూల్ నుండి ఇంటికొస్తానే బాబు తలనొప్పి రావడము, కంట్లో నీళ్లు గారడం, కళ్ళు ఎర్రగా ఈ ఫెటీగ్ రావడం అట్లాంటివన్నీ వస్తుంది. అట్లాంటప్పుడు కంటి డాక్టర్ దగ్గర పిలుచుకోపోయి విజన్ టెస్టింగ్ చేసి వాళ్ళల్లో ఏమన్నా పవర్ గ్లాసెస్ ఉన్నాయి అట్లా అని రాసిస్తే దాంతో ఈ సిమ్టమ్స్ అన్నీ తగ్గుతుంది. ప్లస్ స్కూల్ నుండి వస్తానే పిల్లలు ఇప్పుడు అందరూ మొబైల్స్, టీవీ చూడడము అవన్నీ ఎక్కువైపోతా ఉన్నాయి. ఎంత దగ్గర చూపు చూస్తూ ఉంటే అంత పవర్ గ్లాసెస్ వచ్చేస్తున్నాయి. సో వాళ్ళని మనం ఎడ్యుకేట్ చేయాలండి. పోయి బాగా బయట పోయి ఆడు అట్లా అని, అట్లా ఎంత ఆడినారంటే అంత మయోపియా అనేది కూడా తగ్గిపోతుందండి. సెకండ్, స్కూల్ గోయింగ్ పిల్లల్లో మంచి పోషకాహారాలు ఉండేది బాగా ఇవ్వాలండి. వైటమిన్ ఏ కంటెంట్ దేంట్లో ఎక్కువ ఉన్నాయో అట్లాంటి బలమైన ఆహారం ఇస్తే అది కంటికి చాలా రక్షణ ఇస్తుంది. థర్డ్ వన్ ఏమంటే వాళ్ళు కరెక్ట్గా కూర్చొని లైటింగ్లో కూర్చొని చదవాలండి. అంత డిమ్ లైట్లో కూర్చొని చదవడం కానీ, పుస్తకం దగ్గర పెట్టుకొని చదవడం అట్లాంటివన్నీ చేయకూడదు. ఇట్లాంటివన్నీ చేస్తే పిల్లవాడి కళ్ళు హెల్తీగా ఉంటుందండి.